మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఆవుల రాజిరెడ్డి ఇప్పటివరకు కలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని ప్రకటించడం సరికాదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అభ్యర్థి ఖరారు విషయంలో పునరాలోచన చేయాలని అన్నారు. ఇవన్నీ చేసిన అభ్యర్థి స్పందించకపోవడం ఏమనుకోవాలి? ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య స్థాయి వార్డు మెంబర్ ఒక ఉప సర్పంచ్ ఒక సర్పంచ్ గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా పక్కలకు చూస్తే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పదవిలో ఉన్న మదన్ రెడ్డి గారు కానీ అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న సుంతమ్మ కానీ వాళ్ళు అలిగిన వ్యక్తుల ఇంటికి వెళ్ళి అంటే ఒక అధికార పార్టీ అయి ఉండి కూడా వాళ్ళ అభ్యర్థి ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో ఎవరైతే పార్టీలో చురుకుగా లేరు ఎందుకు అలిగిర్రు సుంతమ్మ అభ్యర్థిత్వం ఖరారు చేయడం వల్ల మదన్ రెడ్డి వర్గపోలు దూరం ఉంటే ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సంజాయించి మరి తెచ్చుకొని వాళ్ళు పకడ్బందీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటే కార్యకర్తలందరూ కాపాడుకుంటే మరి ఈడ మేమున్న కష్టపడ్డ కార్యకర్తలం అందరం మరి మేమేమైపోవాలి? ఈరోజు ఎవడో తాగిపిచ్చి ఊగిపిచ్చి వాట్సాప్లలో ట్రోల్ చేస్తున్నారు. వాట్సాప్లలో ట్రోల్ చేయడం కాదు, నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ 5 సంవత్సరాల నుంచి దెబ్బలు తిన్నది ఎవడు, నర్సాపూర్ చౌరస్లో ప్రోగ్రామ్ చేసింది ఎవడు, మండల హెడ్ క్వార్టర్లో ప్రోగ్రామ్ చేసింది ఎవరు, ఈరోజు ఏదైనా ఆపది సంపద వస్తే కార్యకర్తను ఆదుకున్నది ఎవరు? ఈరోజు అమ్ముడు పోయిందనే మాట ఇట్లా వస్తున్నది. వాళ్ళతో బేరం కాలేదు అని అంజనతో అంటున్నారు అంటే టౌన్ అంజనీలతో అంటున్నారు అంటే ఏమిది? దీనికి అర్థం ఏమిటి? టికెట్ ఇష్యూ అయి కూడా